చాలా హ్యాపీ అనిపించింది అన్న. రాత్రి చూసినాక జూనియర్ ఎన్టీఆర్ని చూసినాక కొద్దిగా బాధ అనిపించింది, కానీ ఆ ట్రైలర్ చూసిన తర్వాత హ్యాపీ అనిపించింది. ఎందుకు ఎంత సన్నబడ్డాడో అనుకున్నాను, దానికోసమే. కానీ ఆ కత్తి తిప్పడం ఉందో చూసావా, కత్తికి ఏంటంటే ప్రతిసారి వంగిపోతాడు, నడువు వంగి. దీనిలో వంగలేదు, అదే ఒక హ్యాపీనెస్ అనిపించింది. ఈ సినిమాకి సెట్ అయ్యాడు అని ఉంటారు కదా, పనికి మళ్ళీ డైలాగులు వదులుతారుగా, డైలాగులు వదలకుండా సినిమా కోసం కష్టపడుతున్నాడు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. అంటే చాలా మంది లైక్ గ్లిమ్స్ రాకన్నా ముందు ఆఫ్లైన్ లుక్స్ ని ట్రోల్ చేశారు కదా, వాళ్ళందరికీ రిప్లై ఇచ్చినట్టేనా? కంపల్సరీ. ఓకేనా, ఎందుకు కష్టపడ్డాడు ఏదో అనుకున్నా, సన్నబడ్డాడు అని చాలా మంది సెటైర్లు వెళ్ళారు. వాళ్ళకి తగ్గట్టు రాత్రి ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. ఇంకా అంటే మన గ్లిమ్స్ చూసుకున్నట్టయితే కేజీఎఫ్ సాలార్ సేమ్ అలానే ఉంది కదా మూవీ, దీంట్లో ఏం కొత్తదనం ఉంది? రైట్. ఎన్టీ రామారావు కూడా ఆ సినిమాలన్నీ చూసుంటాడు. ఎందుకంటే ప్రతి దానిలో కేజీఎఫ్లో కానీ మిగతా అన్నింటిలో జుట్టు మీద నడిచింది, కానీ దీనిలో వెరైటీగా ఉండాలి అని కష్టపడ్డాడు. కళ్ళే మెయిన్. జూనియర్ ఎన్టీఆర్కి ఈ సినిమాకి పరంగా చూస్తే ఒక కళ్ళే ఎఫెక్ట్, కళ్ళ ద్వారానే ఎఫెక్ట్గా కొట్టబోతున్నాడు అన్న ఫీలింగ్ అయితే కలిగింది రాత్రి. ఇప్పుడు ప్రభాస్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్ మూవీ అంటే సలార్ అంటారు, ఇది జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ కంపల్సరీగా ఆ పేరు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ లుక్ పరంగా చూసి రాత్రి చూసిన ఆనందాన్ని చూసి కంపల్సరీగా అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న రెండు హాట్ టాపిక్లు ఏంటంటే పెద్ద ట్రైలర్ బాగుందా లేక ఈ గ్లిమ్స్ బాగుందా? గ్లిమ్సే నాకు నచ్చింది బాగా. ట్రైలర్ కంటే గ్లిమ్సే బాగా నచ్చింది. ఎందుకంటే ట్రైలర్ కొద్దిగా నాకు ఎఫెక్ట్ అనిపించింది. సినిమా సూపర్ హిట్ అయితేమో కానీ కొద్దిగా ట్రైలర్ మీద అయితే నాకు కొద్దిగా ఫీలింగ్ అయితే కలిగిందన్న, అందుకని అంటున్నా. కాబట్టి అది ఏంటంటే సెట్ అవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారికి సెట్ అయ్యేదా అన్న ఫీలింగ్ కలిగింది నాకు ఆ ట్రైలర్, అందుకని చెప్పేసి నేను ఆ మాట అంటున్నా. ఉండద్దు అనుకుంటున్నాను. అయ్యా కొడుకు కానీ లేదా విలన్ పరంగా ఉండిద్ది జూనియర్ ఎన్టీఆర్ఏ అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అదే జూనియర్ ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ అన్న ఫీలింగ్ కలిగిందన్న నాకు రాత్రి పరంగా చూస్తే. ఆ ట్రైలర్ అవన్నీ చూస్తే జూనియర్ ఎన్టీఆర్ మన ఆంధ్ర వాళ్ళు అయ్యా కొడుకు ఎట్లా నటించారో సేమ్ దీనిలో కూడా అట్లా ఉండబోతుందా లేదా రివర్స్లో ఏమైనా ఉండబోతుందా అనే ఫీలింగ్ అయితే కలిగింది. పండుగ నా పుట్టినరోజు రెండు కలిసి వచ్చినాయి, ఫుల్ హ్యాపీ. రాత్రి పోలీసులు వచ్చినా కూడా భయపడకుండా రాత్రి ఫుల్ ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఆనందం చూసినాక నాకు అర్థమైందిగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అన్న కొంతమంది మాత్రం మొత్తం సన్నగవడానికి ఎన్టీఆర్ అనే ఏదో డ్రగ్స్ తీసుకున్నాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. పనికి మాలినలు సైకో బ్యాచీలు ఈ మధ్య కాలంలో తయారయ్యారు కదా, బ్రిటిష్ జాతి మళ్ళీ కనబడుతుంది. ఆ బ్రిటిష్ జాతి చెప్పే మాటలు మనం అనకూడదు, ఓకేనా? జూనియర్ ఎన్టీఆర్ వేరు, ఆ విధానం వేరు, ఆ కష్టపడే తత్వం వేరు. కష్టపడే తత్వం వాళ్ళ తాత దగ్గర నుంచి అదే అలవాట్లు వచ్చినాయి. వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టే మనిషిగానే చరిత్రలో ఉంటాడు. అంటే ఆల్రెడీ జిమ్ వర్కౌట్ ఫొటోస్ వీడియోస్ పెడుతున్నా కూడా ఎలాంటి నెగిటివిటీ ఎందుకు వస్తుందన్న పెద్ద హీరో? పనికి మాలిన వాళ్ళు అన్న, ఏముంది పని పాట లేదు, ఏం దొరకట్లేదు, ఏం చేస్తారు చెప్పు? ఏదోటి మాట్లాడాలి. ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఉంటుంది ఈ మధ్య. ఊయో కయ్యో అంటే ఏదోటి వాగేస్తున్నారు. తెలిసి మాట్లాడుతున్నారో తెలియదు, తెలియక మాట్లాడుతున్నారో తెలియదు. అయ్యో కొద్దిగా హైలైట్ అవుతున్నాయి. ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఏదైనా పనికి మళ్ళీ మాట్లాడినానుకో ఎత్తేసి ఆకాశానికి, మంచి మాటలు చెప్పామనుకో అస్సలు ఎత్తదు. కాబట్టి అట్లాంటి వాళ్ళు పాపం పెరుగుతున్నారు. కాబట్టి చర్యలు అనేవి తీసుకుంటారు, దానికి తగ్గట్టు జరుగుతుంది. వన్ వర్డ్ లో చెప్పాలంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డ్రాగన్ గ్లిమ్స్ గురించి ఏం చెప్తారు? సూపర్ హిట్, చాలా ఆనందంగా ఉన్నారు. నా ఫ్రెండ్స్ పరంగా కూడా 2-3 ఫోన్ చేశారు, చాలా బాగుందని చెప్పారు. నేను అదే విధంగా చాలా బాగుందని చెబుతాను. పనికి మాలిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పెరిగిపోతున్నారని అలా అంతే. ఆ బ్రిటిష్ వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడే డ్రాగన్ మూవీ గ్లిమ్స్ చూసా, అబ్బా ఏముందా అబ్బా కళ్ళు తిరిగి పడిపోయినా అంతే. ఇంకా ఒక సలార్, ఒక కేజీఎఫ్, ఒక RRRని మించిపోయింది అంతే. ఏముంది భయ ఎన్టీఆర్ అన్న బాడీ చూస్తుంటే నిన్న చూస్తే ఎవరిది మన పెద్ది అతని బాడీ, ఈరోజు ఇతని బాడీలో ఒక్కొక్కరు 6 ప్యాక్లో తెలుగు సినిమా మారిపోతుంది. రోజుకి తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా ఎన్టీఆర్ అన్న మళ్ళీ ఒక కంబ్యాక్ ఇస్తాడు. ఇంకా అన్న డైలాగులు కానీ, ఆ తొడగొట్టడం కానీ, కండలు కానీ నరకడం, పొడవడం, ఓర నాయన అబ్బా డైలాగ్ అయితే చెప్పాడు. అది అన్నాడేమో డైలాగ్, అది గుర్తు రావట్లేదు సరిగ్గా. నేను చంపిన వాడిది గుర్తుండదు, నేను చంపే ఓడిదే నా మైండ్ ఉంటుందని. అబ్బా చూడు, కళ్ళకు వస్తాడు చూడండి, కళ్ళకు రావడం, ఓడిని చూసుకుంటా ఉంటా. కాబట్టి ఇలాంటి డైలాగ్ చెప్పాలంటే అన్న అంతే, ఎన్టీఆర్ అనే, తారక్ అనే. పైగా ఈరోజు క్లారిటీ ఓకే డ్రాగన్ లాగా అనిపించింది. డ్రాగన్ ఆ టేజరు ఇంతవరకు ఎవరు పెట్టలట. 4 నిమిషాలు అన్నమాట. అది ఎక్కడ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బోరే కొట్టలే అసలు. లేదు అర్థమైంది, నాకైతే అర్థమైంది. మిగతా వాళ్ళకి అర్థం కదా, నాకు అర్థమైంది. గ్లిమ్స్ అర్థమైనాయి. ఎన్టీఆర్ పేరు
ఎన్టీఆర్ పేరే కదా అన్నావు, పేరు చెప్పాలి కదా అందులో, పేరు చెప్పాలి అందులో ఇంకా అదే నందమూరి తారక రామారావు. అరే గ్లిమ్స్ లో పేరేంటి? గ్లిమ్స్ లో పేరు అదే డ్రాగనా లోగర్ లోగర్ సరే ఏదో ఒకటి కానీ అదే నాకు మైండ్ డైలాగ్స్ ఎలా అనిపించాను? అదే డైలాగులు అయితే అదే వింటున్నా కదా, నేను చంపినోడిది నాకు గుర్తుండదు, నేను చంపే ఓడిది నా కళ్ళలోకి వస్తాడు, ఆ కళ్ళలోకి వచ్చినోడిని చంపుతా అంటాడు అనమాట ఈ డైలాగులు. కానీ సలార్ లాగా అబ్బా సలార్ని మించిపోయింది అంతే ఇంకా ఆ బన్నీ. అదే అదే అది అంటే డైరెక్షన్ అట్టే అన్నమాట. అది ఉంటుంది ఎవరిది డైరెక్టర్ తప్పది ఎవరు అతను కేజీఎఫ్, అతను కేజీఎఫ్లో సలార్లో డ్రాగన్లో 3 ఒకే లుక్ అయింది పరిస్థితి. అదే ప్రశాంత్ నీళ్ళు ఎవరు ఉన్నారు కన్నడ డైరెక్టర్, కన్నడ కాబట్టి డ్రాగన్ సినిమా ఖచ్చితంగా బాగా ఆడుతుంది. డ్రాగన్ సినిమాకి ఖచ్చితంగా ఒక 10,000 కోట్లు వస్తాయి. ఏమో చెప్పలేం కదా, అవి అనకూడదు, వద్దో ఎన్టీఆర్ అన్న ఎవరేం అనకూడదు, తప్పు పట్టి దానికి వెళ్ళా. ఎన్టీఆర్ అన్న నెక్స్ట్ సీఎం అవుతాడు, తెలుగుదేశం పార్టీకి రాబోయే కాలంలో సీఎం అను ఎవరు ఎన్టీఆర్ అన్న. ఆ డైలాగులు కానీ ఎన్ని భాషలు మాట్లాడతాడు అబ్బాయి, ఎన్ని భాషల 15 భాషలు మాట్లాడతాడు, 15 భాషలు మాట్లాడతాడు. చైనా, జపాను, కన్నడ, మలయాళం, హిందీ, గుజరాతు అన్నీ ఇంగ్లీషు అన్నీ, అరబ్బీ మాట్లాడతాడు, జపాన్ మాట్లాడేస్తాడు. అబ్బా ఎన్ని మాట్లాడతాడు. కాబట్టి ఖచ్చితంగా డ్రాగన్ సినిమా మాత్రం త్వరలోనే రావాలి. కానీ ఈ సినిమా రావడానికి సంవత్సరం ఉంది ఇంకా టైం. ఈ సంవత్సరంలో ఎవరు దేంట్లో డ్రాగన్లో కనపడలేదు ఎక్కడ లేదా ఎన్టీఆర్ అన్న డ్రాగన్ ఎన్టీఆర్ బాడీ అందరూ బాగానే ఉన్నాయి బాడీలు. అంటే ఎన్టీఆర్ అంత ఇప్పల కట్బనే ఉంది పైన, 6 ప్యాక్ క్లారిటీ లేదు. కాబట్టి సినిమాల్లో అయినా 6 ప్యాకులు రావాలి. ఆ 6 ప్యాకులు చూస్తాం. ఇంకా ఫైట్ చేసేటప్పుడు అయితే కత్తి ఎత్తుకుంటాడో గొడ్డలు ఎత్తుకుంటాడో నరకుతాడు, ఇంకా గచ్చ అని నరికే కస అని అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఈ డైలాగులు చెప్పాలంటే ఎన్టీఆర్ అని అంతే ఎన్టీఆర్ అని అదే సలార్కి కేజీఎఫ్కి ఈ డ్రాగన్కి 3టికి ఉంటుంది లింకులు ఉంటాయి, చిన్న ఉంటాయి, చిన్న లింకులు ఆడాడు ఉంటాయి. కానీ సినిమా మాత్రం ఖచ్చితంగా ఉండదు.